గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీగా డాక్టర్ పాలడుగు సత్యనారాయణ నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన ఇన్ఛార్జ్ వీసీగా పదోన్నతి పొందారు. వరిలో దాదాపు 40కు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరికి డాక్టర్ ఎంఎస్ఎస్ స్వామినాథన్ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు లభించాయి. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతికత పెంచటం, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను రైతులకు అందించటం, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు అభివృద్ధి చేయటంపై దృష్టి సారిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటాము. అంటే పంటలు ఒక సంవత్సరంలో ఎన్ని పంటలు పండిస్తాయని తీసుకున్నప్పుడు దాదాపు 135% ఉంది. దాన్ని 150 నుంచి 170% క్రాపింగ్ ఇంటెన్సిటీ కూడా తీసుకెళ్తే ఆ రైతుకి ఒక యూనిట్ భూమి నుంచి కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆహార సమృద్ధి అంటే వివిధ పంటల్లో చాలా ఎక్కువ ఉత్పత్తులు మనకు ఉన్నాయి. వీటిని వేరే దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ కూడా ఏ పంటలు ఏ దేశాలకు అనుకూలంగా ఉంటాయి, ఆ యొక్క ఉత్పత్తులు ఏ విధంగా ఉంటాయి దాన్ని బేరీ చేసుకుని అలాంటి కొత్త రకాలు కూడా తయారు చేయడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు రైతు నికర ఆదాయం పెంచాలన్నప్పుడు సరైన పంటలు సూచిస్తూ తక్కువ నీటి వనరుతోటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి పంటలు కూడా ఉత్పత్తి చేస్తూ ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఏదైతే టెక్నాలజీ మనం జనరేట్ చేస్తామో అది ప్రతి రైతుకి అందే విధంగా మెరుగైనటువంటి విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల రైతుకి ఇతోధికంగా ఉపయోగం జరుగుద్ది. ఈ మారిన పరిస్థితుల్లో కొత్త పద్ధతుల్లో కూడా ఈ విస్తరణ కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రయత్నం కూడా చేయాలని ప్లాన్లో ఉంది.